పండగకు మా అమ్మ నాయన మా మామలు కూడా పిలిపించుకుంటా. నీ సైడ్ ఎవ్వరు రావద్దు. నువ్వు అంటే చేయేసును. నేను ఉండనే ఉన్నా. నేను మా అమ్మగారింటికి పోతా. చెల్లె నేను పోయి పండుగ రేపు లేదు ఎల్లుండే కదా అక్కని తీసుకొని వస్తా. ఏమైంది బిడ్డ? అల్లుని గురించి అట్లా మాట్లాడుతున్నావు? ఏం జరిగిందో చెప్పరాదు. ఇది చూస్తుంటే గ్యాస్ దగ్గర కాలినట్లేదు, ఇంకేదో జరిగింది. నిజం చెప్పు, ఏమైంది? ఓ పోరి, బుక్కులు ముందేసుకున్నావేందే? తిన్నవా లేదా? తిన్నా, తినే రాసుకుంటున్నా. సరే ఈడేడే కనబడతలేడు. అన్నెందుకుండే? అక్క దగ్గరకు పోయింది కదా. అక్క దగ్గరికి? దాని దగ్గరికి ఎందుకు పోయిండే? ఏమో, ఎల్లుండి పండగ కదా చెప్పిరానికి పోయిండు. ఆడికెందుకు వేయిండే? ఫోన్ చెప్తే రాదట్నా? పోతా అని పోయిండు, నువ్వు వచ్చినాక చెప్పమన్నాడు. ఏందో ఏమో, వాడు ఏం చెప్తాండో వానికైనా అర్థమైతుందో అర్థమైతలేదో. అవును గాని మీ వాదిని ఏం చెప్తాంది ఇంట్లో? వదినేడుంది, అన్నతో పంచాయతీ పెట్టుకొని వాళ్ళ ఇంటికి పోయింది కదా. పంచాయతీ ఎందుకు పెట్టుకుందే మళ్ళా? ఏమో, అన్న కొట్టిండు పోయింది. ఏంది కొట్టిండా? అయ్యో అయ్యో అయ్యో, దాని గురించి తెలుసుగానే ఎందుకు కొట్టిండే? నన్నంటవేందే? వదినే పండుగకి ఎవరు రావద్దు, ఒక్క మా వాళ్ళే రావాలన్నది. అన్ననేమో మా అక్క వస్తుందని చెప్పిండు. మీ అక్క వస్తే నేను ఉండా, పండుగ మీరే వేసుకోరి, నేను పోతా అని అన్నది వదినే. ఇక అన్న కొమ్మొచ్చి కొట్టిండు, ఆమె పోయింది. అయ్యో, పండుగ ముందు ఇదేం పంచాయితే? పండుగ పాడుగా నచ్చినోళ్ళాయే, ఎందుకు కొట్టిండే? నడిన్లల్లో ఇల్లాయే, అందరు ముంగటి ఇచ్చేది పోతుంది. ఎందుకు కొట్టి పాడాయండే? ఈయనకి భయమే లేదు. అది పోయి ఆడ ఇప్పుడు ఏం పంచాయిదో ఏమో. పిల్ల పిచ్చిలేసిందా? వచ్చి నా పండి కుదిరావు, కళ్ళు ఆడతలేవా? నేనెందుకు గుద్దినా? నేను గుద్దలే. మరి ఇంకెవరు కుదిరావు? నేను గుద్దినా? నువ్వు గుద్దలే, నేను కూడా గుద్దలే. అయ్యో బాబు, నువ్వు గుద్దలే నేను గుద్దలే, ఇంకెవరు కుదిరామా? పైన ఎమ్మడొచ్చి కుదిరినా ఏంది మరి? ఎమ్మడు కూడా గుద్దలేదు. పిల్ల నీకు తలకాయ పని చేస్తా, తలకాయ ఇట్లా ఖరాబ్ అయిందా? ఆ మెడల్ని తీసుకొని చెవులో పెట్టుకొని చెక్ చేసుకో, అర్థమవుతుంది. ఎక్కడ ఇటు పోతే ఇటు వస్తుంది చక్కగా ఎవరికి ఎదురుగా వచ్చి గుర్తివి, ఇంత పని చేస్తేవి. అందుకే మీ ఆడోళ్ళు ఎదురుగా బండి వేసుకొని వచ్చినప్పుడు ఓ పక్క పొండి చేసేపు ఆగిపోవాలి, లేకపోతే గిట్లా అవుతుంది. మరి మా ఆడోళ్ళంటే ఆ మాత్రం భయం ఉంటే చాలు. ఓ పిల్ల తాకిచ్చిపోతున్నావు ఏమన్నా? అసలు డాక్టర్వే నవ్వుతా, తెల్ల బట్టలు వేసుకొని ఊరంతా తిరుగుతున్నావా? ఊరా ఒట్టిగా తాకిచ్చింది పిల్ల. బంగారు తల్లి ఇప్పుడే వస్తున్నావా? ఏరా ఆవురా బాడుకో, బిడ్డను గట్టి నడిపించుకొని రాబడుతుంది. కాలుకు మట్టందుకున్న జాదినా ఇంకెట్లా తీసుకొస్తారా మరి? ఎట్లంటే వేంద్రా, ఎత్తుకొని తీసుకొని రావాలి. దా బిడ్డ లోపలికైతేరా. అవును బిడ్డ, గింతగానం గుంజుకోవేనో, గింతగానం బక్కగానో. అల్లుడు అన్నం పెడతలేడా బిడ్డ? వా నల్లుడు ముఖం గాల. దా లోపలికైతేరా. చూసావా అక్క, అమ్మకి నీ మీద ఎంత ప్రేమనో. నువ్వు ఆగురా. దా బిడ్డ నువ్వు లోపలికైతేరా. ఆగు, పెళ్లికి పెట్టిన బంగారు నెక్లెస్ అట్లే ఉంచుకున్నావేంది? నా బంగారు బిడ్డ. దారా లోపల. అమ్మ అనుకుంటా కూర్చుంటావేంద్రా? అక్క వచ్చిన తల్లి అనిపిస్తుంది. బయలుసుకొని లోపల పెడుతున్నది. అయ్యో పెయిన్ నిండా బరువే. బాడుకోకి ఏ తోడు ఉండదు, తిరుడు పనుడు ఒక్క పోయి ఒక్కటి ఉంటే చాలు. ఎవరు వచ్చిరు ఎవరు రాలేరని ఏ తోడొద్దు. ఏం చేస్తలేడంటే అక్క బస్ దిగితే ఇంటి దాకా తీసుకొచ్చా, మళ్ళా నన్ను తిడతావు. అబ్బా చూసినావా బిడ్డ, మీ చిన్న తమ్ముడు ఏమంటుండో? అదొక పనట. లోకం మీద ఎవ్వరు చేస్తలేదు, పనగడ ఈయనగాంగ పనగడ చేస్తుండట. కాదు బిడ్డ, వస్తున్నట్టు ఒక ఫోన్ అన్నా చేయలేవు, ఒక ముచ్చట అన్న చెప్పలేమేంది బిడ్డ?
అరే తమ్మి ఇంట్లో పోయిన బ్యాగ్ తీసుకురాపో. నడువు తీసుకురాపో. అయ్యో బిడ్డ నేనేమని పాడైనా బ్యాగ్ ఏమంటావు? మరి నువ్వు అనేది ఎట్లుంది? చెప్పకుండా నా ఇంటికి వచ్చినావు అన్నట్టుంది. అయ్యో షీ తూ బిడ్డ, గంత పెద్ద మాట నిన్ను అంటనాయే, గంత పాపిష్టిదన్నాయే పాడుగాను. నిన్ను గట్ల అడుగుతున్నా బిడ్డ? చెప్పు, నా బంగారు బిడ్డవు కాదు నువ్వు. లేకపోతే ఏంది? చాలు తీయగా ఏడుస్తుంది. అయ్యో బిడ్డ నేనా? సరే తీ బిడ్డ అను. నా బిడ్డ నన్ను కాకపోతే ఇంకేమన్నా అంటది? అను తీ బిడ్డ అను. అవురా ఓవ్వా, ముఖమంతా మార్చుకుని వచ్చినవేంద్రా? అల్లుడు గిట్టి ఏమన్నా అన్నాడారా? చెప్పు బిడ్డ చెప్పు, ఏమన్నా అంటే నలుగుట్లకు బజార్లకు పిలిపించి తన్నిపిస్తా. భయపడవు నువ్వు. గాయన నన్ను ఎందుకంటాడు? నేను ఆయన అనకపోతే చాలు. అది మరి కంసి బిడ్డలంటే ఎట్లుండాలి? ఒక్కొక్కరిని ముట్టుకుంటే కాలిపోవాలి. కాలిపోతారు కానీ కాదే, చెల్లెని ఇంటి పిలిపించుకొని ఏమన్నారా మీరు? బిడ్డ నేనేమంటారా చెల్లెని? నేనేమన్నా చెప్పు. చాలు చాలు, చెల్లె ఫోన్ చేసి అన్నీ చెప్పింది. అసంటప్పుడు మమ్మల్ని ఎందుకు ఇంటి పిలిపించుకుంటారా? నేనేమన్నా బిడ్డ, నీ పెద్ద తమ్ముడు వాని పెళ్ళాం ఇద్దరు పంచాలు పెట్టుకుంటుంటే ఆ పంచాలని నీ చెల్లెవు పోతుంది. పోకు బిడ్డ ఇట్రా బిడ్డ అని అన్నా గానీ నా మాట ఇలా కూడా లేదు. అట్లనే పోయింది. నేనేం చేయాలి బిడ్డ చెప్పు మరిగా? వాడు అది కలిసి పంచాయ పెట్టుకుని చెల్లెని తిట్టిరట, అందుకే చెల్లె పోయింది. ఇక చూడు బిడ్డ, చెల్లెనైతే ఒక్క మాట కూడా అంది, ఉతుతగానే పోయింది అది. అవునా? అనలేదా? రాని ఆ బాడకైతే రాని అడుగుతా. రాంతి బిడ్డ, వచ్చినాక అడుగుతీ మరి వాడు ఏమన్నాడో. అడుగుతా రాని. అగు మీ అయ్య వస్తుండే, మీ అయ్యతోటే పోయిండు వాడు. అడుగు మీ అయ్యని వచ్చినాక. అగో పెద్ద ఎప్పుడు వచ్చినారా? ఇప్పుడే వచ్చినా గానీ నాయనా తమ్ముడేడే నీతోనే వచ్చిందంట. అరే వాడు ఇంటికి వెళ్తాడే నాతో వస్తాడా? ఎటు పోతాడు తెలియదు నాకు, మళ్ళీ కలవాడిగా. ఎందుకంటే వాడు ఒక డిబ్బిలేసి వస్తాడు, వీడొక డిబ్బిలేసి వస్తాడు, ఇంకిట్లా కలిసి వస్తారు. ఇక ఏమన్నా బిడ్డను కోపతున్నది వచ్చుడొచ్చుతారేమన్నా ఏంది? ఇంకా పొక్క వాళ్ళగా పోసుకున్నది సరిపోక ఇంటికి సీసా ఇచ్చిండు. సీసా నేనేమంటాను అయ్యా బిడ్డని, నేనేమనలేదు. అవ బిడ్డ చూసినావారా నా మీద ఎంత ప్రేమ ఉందో మీ అమ్మకు? ఏమైందా నీకు అంత ప్రేమ చూస్తున్నావు బిడ్డ? వస్తుంది నీకు కూడా ఒక గ్లాసు తెచ్చిందా మా ఇద్దరి కోసం తాగనీకి. నాకెందుకు వస్తావయ్యా? ఏమైనా తాగోదాని ఎక్కడ కనిపిస్తున్నావు నీకేమన్నా? షీతు పాడుగాను, నాకెందుకయ్యా అది? అవునే అమ్మా, ఏదే నీ కోడలు కనిపిస్తలేదు? ఇంటి యజమానురాలు మెరుపు తీయగా. ఏమో బిడ్డ, ఎటు పోయిందో ఏమో. నేను చెప్పిన పని చేస్తానా? నేను చెప్పిన మాట వింటదా? పొద్దుగల అన్నంగా పోయింది. 7 బాసనలు ఆనే ఉన్నాయి, 7 బట్టలు ఆనే ఉన్నాయి. నా సంతి ఎప్పుడొచ్చి పని చేసుకుంటుందో ఏమో. ఇంకా ఏం చేయమంటున్నావు బిడ్డ? ఇంకా నన్ను ఏమేపిస్తుందా? కోళ్ళు పట్టుకొని సంత అంటున్నావు? బిడ్డ వచ్చింది కనీసం ఇంత మటనో చికెన్ తెప్పించలేదు. రై కిలో చికెన్ తీసుకురా పై చిన్నోడా. ఆ కుర్చీ తీసుకొచ్చి బయట ఫస్ట్ అయితే. పోనట పోరా, సిగరెట్ రేపో మీ అయ్యగానికి. ముక్కలేనే అంత మందులకు 4 కింద పడుతుందట. కుర్చీ తెస్తా మీకు ఇయ్యగానికి కుర్చీ. చికెన్ దేవనా మటన్ దేవనే? చికెన్ దువ్వ బిడ్డ. ఎంత తేవాలి? కిలో తీసుకురాపో. పైసలు ఆడ ఆల్రెడీ అని చెప్పినా తీసుకురాపో పోయి నువ్వు. సరే ఏమే తొందర తీసుకురాయాలి ఇల్లు. చల్లగా వాన కొడుతుంటే వెచ్చగా వందాలి ఇప్పుడు. అయ్యో అవుతలేదా? తెస్తూనే ఉన్నాయా? డబ్బులు తీసుకురా. భలే మంచి రోజు, పసందైన రోజు, ఇయ్యాల నేను మందు తాగే రోజు. అవ్వోయ్, ఇంకా నేను అందానికి పాట పాడుతుండు అడ్డమైన ముండ కొడుకు. నువ్వు ఆ పాట పాడతాయి, నాకు అంతా చిడిచిట పెడుతుంది. అది కాకపోతే ఇంకోటి చెప్పి నీకు నచ్చిన పాట చెప్పి నేను పాడతా. భలే మంచి రోజు. అగో పాడకంటే అర్థమైతలేదా? మళ్ళీ అట్లా పాడుతున్నావు? ఇంకా లవ్ చక్కగా ఉన్నావని పాట పాడుతున్నావు. కోపం ఎందుకే? కొంట పెళ్ళామా నీ పాలు నీకున్నదిగా, నీకు పోస్తుంది. అవ్వో వీనికి ఎన్నిసార్లు చెప్పాలని కొద్దని. అమ్మా కళ్ళు పని చేయండి, ఊకళ్ళు పెట్టుకుంటారండి. ఇంట్లో షాన్ పెట్టుకురాపో తలకాయ నొత్తుంది. మరి చూడు బిడ్డ, నేను తాగొద్దానా తిరిగొద్దానా? నాకు వస్తా అంటుండు, పెట్టుకో సాగు బిడ్డ. పెద్ద రాక్షసు వచ్చింది కదా, ఒకటి పోయిందో లేదో ఇంకొత్తి వచ్చింది నా ప్రాణానికి. నాయనా వస్తుందిగా నీ కోడలు తిరిగి తిరిగి తిరిగి.
మంచిగా ఉన్నావా? ఎప్పుడు వచ్చినావు? ఒక అమ్మ వచ్చింది నీ కోడలు. కోడలు కోడలు అన్నావుగా, చూసుకో. చూస్తున్నా ఇవాళ దాన్ని ఏం చేస్తానో చూడు. అత్తమ్మ చాయ్ ఇంకింత ఉందా? వచ్చిందమ్మా మహారాణి. చాయ్ ఎందుకమ్మా? బూస్ట్ కావాలా, పాలు కావాలా, హార్లిక్స్ కావాలా, అన్నీ ఉన్నాయమ్మా ఇంట్లో. నువ్వు చెప్పు, నేను పెట్టుకొని వస్తా. తాగుదు. నేనున్నా నీకు పెట్టుకోవడానికి పని మనిషి. ఏందే దరిద్రమ్మ కొద్దానా అట్లా చూస్తున్నావు? నీ కళ్ళు ఏమైనా కాకులు ఓడిచినాయా, గద్దలు ఓడిచినాయా, ఇంకేమన్నా ఓడిచినాయా? నా పెద్ద బిడ్డ వచ్చి ఎంతసేపు అవుతుంది? కనీసం మందలించినవా? అక్క ఎట్లున్నా నన్ను కనీసం అని అడిగినవానే? అయ్యో అత్తమ్మ, నేను వచ్చుడే అక్కని మందలిచ్చినా కానీ అక్కనే సపోర్ట్ చేయలేదు. అబ్బో నల్లి కుట్ల నా సంతి. అవునే బిడ్డ, నేను మందలిచ్చిందా అది? అబ్బో నన్నేడ మందులు ఇచ్చిందే? వచ్చి గుర్రం నిలబడ్డది నల్లికుట్లది. నన్నేడ మందులు ఇచ్చింది? అక్క మేము ఫస్ట్ ఎప్పుడు వచ్చినామని మందలిచ్చినా కదా. నన్నేడ మందులు ఇచ్చినవే? మందులు ఇచ్చినవా? నన్ను మందులు ఇచ్చినవా? చెప్పే, మందులు ఇచ్చినవా? మందలియలే అక్క, మందలియలే, అడగలే. ఆగు బిడ్డ. అవునే బరదగించిందానా? ఇప్పటిదాకా ఎటు తిరగపోయినవే? ఎవరితో తిరగనిపోయినావు? అత్తమ్మ నేను హాస్పిటల్ పోయినా, ఏడికి తిరగనికి పోలే అత్తమ్మ. అయ్యో నా కోడలా, హాస్పిటల్కి పోయినావా? హాస్పిటల్కి ఎందుకు పోయినావమ్మా? హాస్పిటల్కి అత్తమ్మ మీరే కట్టు కట్టించుకుందామని పోయినా అత్తమ్మ, కాలింది కదా. ఏందే చేయగలిందా? గట్టెట్లు కాలిందే చెయ్యి. అడుగుతుంది కానీ నా బిడ్డే. చెప్పు ఏమైందో, ఎట్లా ఆడిందో చెప్పు. అది పొద్దుగాల గ్యాస్ మీద అన్నం వంపుతుంటే కాలిందక్క. అబ్బో గాయంతదానికి కట్టు కట్టించుకున్నావా? మేము వంటలేము బువ్వా, ఇక మేము సంసారం చేస్తలేము. చూసినావా నీ కోడలు? ఇక గ్యాస్ కడ కాళ్ళకి కట్టు కట్టుకొచ్చి బిల్డప్ ఇస్తుంది. ఏం చేయలే బిడ్డ, మరి నా ఇంట్లో సంసారం అట్లుంది. ఎవడన్నా చూస్తే మా అమ్మ కొట్టిండో అత్త కొట్టిండో ఎంత అవస్థ పెడుతురో పోలని నలుగురు నాలుగు మాటలు అనుకుంటట్టు వేస్తుంది. అది ఏం చేయాలి? ఏడుస్తుందమ్మా. గట్ల ఏడుస్తుంది బిడ్డ, ఏమనక ముందుకే. పాప పనులు చేస్తే ఏడగాళ్ళలో గాడే కాలుతుంది. అయ్యో అక్క, నేనే పాపం పనులు చేసిన. చేయలేదా? నువ్వు నీ మొగడు పంచాయి పెట్టుకుంటే నా చెల్లె పంచాయి చెప్పిన కొత్త ఓర్వలేక తిట్టెళ్ళగొట్టినవు దాన్ని. నాకు గొడగొడ ఏడ్చుకుంటే చెప్పింది. అయ్యో అక్క, నేనెందుకు ఓర్వా, నేనెందుకు ఎలగొడతా అక్క? అక్కనే మాకు ఎవ్వరికి చెప్పకుండా పోయింది. నేను అప్పటికి వద్దు అని చెప్తూనే ఉన్నా, అయినా ఆగకుండా వెళ్ళిపోయింది. శేషిరు మీరు మంచి ఉద్దారకల పని. నా చెల్లి ఇంకా ఉంటది ఈడ. నువ్వు ఆగు బిడ్డ. దాకా నా పేరు చెప్పి ఊరంతా తిరిగేసి వచ్చినావు. ఇంట్లో గిన్నెల వాళ్ళు తోముతారు, బట్టలే ఉత్తారు, ఎవరు ఉత్తారే? ఇంకెవడన్నా వచ్చి ఉత్తారా? చెప్పు మరి, ఎవడన్నా ఉన్నాడా? అత్తమ్మ ఈ చేయితోటి పని చేయనికి రాదత్తమ్మ. అబ్బో ఒకలే పేరుస్తుందమ్మా వయ్యారి. ఆ చేతో రాకపోతే ఈ చేతో చేయిపో. పో చేయిపో, నడువే చేయిపో. నువ్వు ఆగే. నువ్వు ఇక్కడ ఇట్రా అంటున్నా. మనిషి పిలుస్తుంటే కట్లవేమే జనకా అనుకోవు. దీని కార్యం బాగానే పెద్ద ఉంది. నడు. కూసో కూసో. ఆ సీసాలో ఉన్న మందు ఈ గిలాసులో పోయి పోయే. ఏం చూస్తున్నావే? పొయ్యి. నీళ్ళు వస్తారు, నీళ్ళు పోయి.
అషే ఎందుకు ఉరికొచ్చినావు ఇంట్లోకు అంతగా నా మొగడు ఏమన్నాడు? ఏమన్నా అన్నాడా? చెప్పే, ఏమన్నా అన్నాడా? ఏమనలే. మరి ఏమనంది? ఇంట్లోకి ఎందుకు ఉరికొస్తున్నావే? నడు బట్టలు విండిపో, పోయే బట్టలు విండిపో. అత్తమ్మ చెప్పినా కదా ఈ చేతితోటి పని చేయరాదు అని. నా బిడ్డ చెప్పింది కదనే, ఈ చెయ్యి పని చేయకపోతే ఈ చేతితోటి పని చేయమని. నడువే. బొమ్మకు ఊరంతా తిరగడానికి శాతం అవుతుంది కానీ ఇంట్లో పని చేయమంటేనేమో కాళ్ళు నొస్తాయి, చెయ్యిలు నొస్తాయి, కడుపు నొస్తుంది అని చెప్తారు. ఏంటి చూస్తున్నావు? కానీ కానీ ఇంకా బాసాలు ఉన్నాయి. ఓ పోరి, బట్టలు ఎందుకు విడుతున్నావే? చెయ్యి అంతా నొప్పి పెట్టుకొని నేను విండుతా అని చెప్తున్నా కదా. పోరి పనంట బంగారం, పని 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 ఒకటే పని చేస్తారు. ఇక వద్దే అంటే నా మాట విననే వినది. గతిలేని మన కొడుకు మళ్ళీ మా ఇంటి మీద పడ్డాడు. తమ్మి తమ్మి మంచిగా ఉన్నవారా? అక్క మంచుకున్నావా? అత్తమ్మ బాగురా? మాకేంది బిడ్డ, మంచిగానే ఉన్నాం ఎర్రగా బుర్రగా. మీ అక్కనే చేతికి దెబ్బ దాకించుకొని వద్దన్న పని చేస్తుంది. మేము చెయ్యమా బిడ్డ? మా మాట విననే వినది మీ అక్క. దెబ్బ తాకిందా అక్క? దెబ్బ ఎట్లా తాకింది? ఏం లేదురా, ఇది చిన్న దెబ్బనే, ఏమంత తాకలే. ఏం లేదంటావేంది అక్క? అంత పెద్ద కట్టు కట్టుకొని? ఏం లేదురా తమ్మి, పొద్దుగాల బువ్వ వండుతుంటే జరంతా గాలింది. ముందుగాల నువ్వైతే లోపలికి రా. చూసుకో అక్క, భోగిన తినేటప్పుడు కూరగిన తినేటప్పుడు గ్యాస్ కూడా మంచిగా చూసుకోవాలి. తెర్రంతా అంటావు ఇగో కట్టే కడుతుంది. ఏం కాలే గాని అమ్మ చెల్లె హరిత కూడా మంచిగా ఉన్నారా? అందరూ మంచిగా ఉన్నారు. అర్థమైందా? అత్తమ్మ అత్తమ్మ ఇంకెప్పటికి పక్కనే ఉంటుంది. ఏది మామ లేడు, పెద్ద బావ లేడు, చిన్న బావ లేడు, ఎవరు కనబడతలేరు. మొగోళ్ళు అంటే ఇంటికానే ఉంటారా బిడ్డ? 10 పనుల మీద బయటకు పోతారు. కరెక్టే కరెక్టే. పోలే ఇంట్లో తీసుకో. బయట నీళ్ళు పెట్టి మాట్లాడతావా? అత్తమ్మ మామ బావ ఇట్లా వస్తే ముచ్చట చెప్తాం అనుకున్నా, వాళ్ళు వస్తలేరు. ఎంతసేపు ఆగాలి చెప్పు? ఇంటికాడ ముచ్చట పని ఉంది. ఇగో నీకు పని ఉందని పడుతుంది కదరా. మీ మామ గిట నీ బావ గిట వచ్చే వరకు నువ్వు ఆగేటట్టు లేవు. ఆ ముచ్చట ఏందో నాకు చెప్పిపోరా అదరా. మరి ఏం లేదు అత్తమ్మ, రేపు లేదు ఎల్లుండి బోనాల పండుగ. ఇక నువ్వు అక్క బావ అందరు కలిసి మన ఇంటికి వస్తే నిమ్మలంగా పండుగ చేసుకుందాం. అబ్బో పండుగనా? ఒక్కోలం ఒక్కో పని మీద పోతోళ్ళము. ఇంకా పండుగలతో తిరుగుడు మాతోటి ఏమైతుందిరా? అయ్యో అత్తమ్మ గట్ల అంటున్నావు ఏంది? పండుగ ఎప్పటికి ఉంటుందా? ఏదో బోనాల పండుగ అంటే ఏడాదికి ఒకసారి వస్తుంది. మాకు ఎవరున్నారు చెప్పు? మా అక్క తరపున మీరు అందరు కలిసి వచ్చారు అనుకో, పండుగలకి వేసుకోవచ్చు అత్తమ్మ. అందుకని చెప్పనీకు నేను వచ్చిన. నువ్వు వచ్చినా అని అంటున్నావు. మీ అవ్వ వస్తే కిరీటం కింద పడుతుందటనా? ఎట్లయినా మీ అయ్య లేడు కదా. అత్తమ్మ అంటే అమ్మకు శాతనైతే లేదు, ఇక వేరే వేరే పని ఉంది, ఆ కుండలకి ఇట్లా అవి కొంటా అని చెప్పింది. అందుకే నేను వచ్చిన అత్తమ్మ. సరే తీరా, మాకైతే వచ్చుడు కుదిరేటట్టు లేదురా పోడా. అయ్యో అత్తమ్మ, మరి ఒకవేళ మీకు అందరు వీలు కాకపోతే అక్కను భావనను పంపేరాదు? అయ్యో వస్తాంటే తోలుకోవరా మీ అక్కని మీ బావని? నేను వద్దంటున్నానా అత్తున్నానా? ఈ ఏడల్లా మీ ఇంటికి వచ్చి తిన్నట్టే ఉంది మాది. మాకు లేదా ఇల్లు? మేము వండుకుంటలేమా తింటలేమా? షిషిషి, నేను ఆ ఉద్దేశంతో అంటలేదు అత్తమ్మ. మీకు వీలు కాకపోతే పంపి అంటున్నా. ఆడవిళ్ళు ఉండాలి కదా, ప్రతిసారి అక్కనే బోనం ఎత్తుకుంటుంది ఇంటికాడ. ఈసారి లేకపోతే ఎట్లుంటుంది చెప్పు? నాకైతే మీరు అందరు రావాలి, అందరితో కలిసి పండుగ చేసుకోవాలనే ఉంది. కానీ నువ్వే అట్లా అంటున్నావు కదా, మీరు అందరు వస్తే మాకు ఇంకా సంతోషం. మేము వస్తా అన్నట్టు అక్కడి బావని పంపి అంటున్నావు. అత్తమ్మ నువ్వు పెద్దదానివి, అట్లా అనొద్దు.
మీకెందుకు ఉండదు, మీరెందుకు వండుకోరు? నేను ఏదో పండుగ అని మాట వరుసకు రర్రి అని కడుపు నిండా చెప్తున్నా. ఎందుకు అట్లా మాట్లాడుతున్నా చెప్పు? సరే అత్తమ్మ, అందరు రర్రి, మీరైతే నేను మళ్ళీ చెప్తున్నా, మీరు రావాలని అనుకుంటున్నా. అక్క నేను ఇంటికి పోతా, ఇంటికాడ మస్తు పని ఉంది. నువ్వు ఖచ్చితంగా రా, బాగా తీసుకుని రా, అత్త మీరు అందరం తోలుకుని రా, సరేనా? తమ్మి కొంచెం ఏమైనా తినిపోరా. కొద్దక్క ఇంటికాడ అది పంచాయతీ పెట్టుకొని అలా అమ్మోళ్ళ ఇంటికి పోయింది, అంత ఆగమాగం ఉంది. నువ్వు రా, మర్చిపోకు. సరే అత్తమ్మ పోతున్నా, బావ ఇట్లా వస్తే బామ్మ చచ్చిపోయాడు అని చెప్పు, అదేగా కలిసి నేను చెప్పిపోతా. అక్క నిమ్మలంగా ఆ చేతి మంచిగా చూపించుకో. అగో నువ్వు పొద్దుగాల గుద్దిన పిల్లవు కదా? చీచి నేనెందుకు గుద్దినా? నేను గుద్దలే. హలో డాక్టర్ అమ్మ, నేను ఒక్కసారి చూస్తే 100 సార్లు చూసినట్టు అసలే మర్చిపోను. పొద్దుగాల కొత్త బండికి వచ్చి బొక్క పెడుతుంది మా దోస్తుగా ఇది, అప్పుడే మర్చిపోతా అనుకున్నావా? నాకు బండే లేదు, అసలు నీకెట్లా కుదురుతా అనుకున్నావు? బండి అన్నప్పుడు అద్దాలు, ఆడపిల్ల అన్నప్పుడు అబద్ధాలు కామన్ కానీ. అరే బుజ్జి, ఈ ఊళ్ళో అందరికి ట్రీట్మెంట్ నువ్వే ఇస్తావురా? అవును నేనే చేస్తా. అవునారా? సరేగాని ఒకటి అడిగితే చెప్తావారా? చెప్తా అని మరి నన్ను పక్కూళ్ళో దించితే చెప్తా. ఊళ్ళో దావగాన పెట్టి పొద్దునక రాత్రనక ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నావు, నీకు నేను లిఫ్ట్ అన్నారా? సరేగాని మీ ఊళ్ళో కవితక్క అని ఉంటుంది చూసినావా? గదే గా కంసావ కోడలు కవితక్క. ఆమె మా అక్క రానే వాళ్ళ తమ్మిని. అవునా అన్న, మీ అక్కనా ఆమె? మా అక్కనే రామే, మా అక్కనే. అరే మా అక్క ఆయన అడవేమన్నా నిన్న మొన్న ఇయ్యాల ఏమన్నా దావకానకు వచ్చిందారా? వచ్చిందన్న, నిన్న సాయంత్రం వచ్చింది కదా, చేతికి దెబ్బ తాకిందని. వచ్చిందారా? కదేరా, చేతికు దెబ్బ తాకిందని వచ్చింది కదా. నువ్వు మందు రాస్తుంటే తెలుస్తుంది కదా అది దెబ్బ తాకిందనా ఇంకేమన్నా అట్నే? అయ్యో చెప్పురా, ఏమనుకోకు, నేను మీ అన్న లెక్కనే. నిన్న సాయంత్రం కాలిందని వచ్చిందన్న. ఆ చేతిని చూస్తే కాలినట్టు లేదు, ఎవరో కాల్చినట్టుంది. కాల్చిరా? అవునన్న. సరే దారా. చెల్లె జర నీళ్ళే పోరా. ఏడికైనా బాడక, ఏడికైనా ఏడికి పోయినా చెల్లె చెప్పలేదా? అక్కతాడికి పోయినా. నువ్వు పోయి చెప్పిరా వల్ల ఫోన్ చేస్తే రాదా అది? వస్తుంది, ఇంటికి పోయి చెప్పొస్తేనే వాళ్ళు పంపిస్తారో పంపించరో అని పెద్ద అదంటే ఇక మళ్ళీ ఫోన్ చేసి వస్తుందా? వాళ్ళు పంపిస్తారో ఏమి వస్తుంది, ఇక అందుకే పోయి చెప్పొచ్చిన. అయ్యో ఏందో ఏమోతి కాదు గాని నీ పిల్లలతో లొల్లి పెట్టుకొని కొట్టేందుకు పంపించినవురా? దాన్ని కొట్టుడు కాదే, సంపేయాలి. అసలు తప్పు చేసిన పడాకాట అక్క ఇట్లా మనవాళ్ళు ఎవరు రావద్దట, కానీ వాళ్ళ అబ్బాయి మాత్రమే రావాలట. జిడ్జు పెట్టి లొల్లి పెట్టుకున్నాతోటి. రాకపోతే రాకపోతే నలుగుట్ల ఎందుకు ఇజ్జత్ తీసుకుంటాన్నావు? ఆడిపోరి మీద చెయ్యెత్తరా? ఇక ఓజు నలుగుట్లు ఇజ్జతి అదరినప్పుడు పోలేదు కానీ. కాదే వాళ్ళే రావాలి మనోళ్ళు రావద్దని నాకు కోపం రాదా? అది ఎట్లా మాట్లాడుతుంది అనుకుంటున్నావు? అందుకే 4 వేసిన పీకంది అది వ్యక్తి. ఇప్పుడు మనకేం నష్టమయ్యేదే ఉంది? రేపు లేదు ఎల్లుండే బోనాల పండుగయే, ఇంటి ముంగట కోడలు లేని పండుగ ఎట్లా చేసుకుంటారా బద్మాషిగా? ఇక చిన్నప్పటి నుంచి మొత్తం అది ఉంటేనే మనం పండుగలు చేసుకోవచ్చు కదనే. అక్క రానే బట్టి బోనాల పండుగ ఎట్లన్నా బోనం అక్కనే చేస్తుంది, అక్కనే ఎత్తుకుంటుంది. చెల్లుండే ఇంకా అదేందో వచ్చేది. రాకపోతే ఏర్పడుతుంది ఉన్నది. గట్ల అంటవేందిరా? పెళ్లి అయినాక ఒక్క లెక్క, పెళ్లి కాకముందు ఒక్క లెక్క. ఎంత అక్క బోనం చేసి బోనం ఎత్తుకున్నా ఇంటి ముంగట కోడలు పిల్లి ఉండాలి, అప్పుడే మనకు విలువ. ఏంటి కొడుకు ఆలోచనలో పడ్డావు? ఎవ్వరిది వాళ్ళకే ఉంటదిరా, బిడ్డది బిడ్డకే ఉంటది, కోడలిది కోడలికే ఉంటది. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? చేసేదేముందిరా, పోయిదాన్ని తోలుకురాపోనాడు. నేను తోలుకరాను, పోయి నువ్వు తోలుకొచ్చుకో. అంతలా అయితే నేనైతే అడిగి పోను, తోలుకరా. పో బిడ్డ పో, పండుగ ఉందిరా, నలుగుట్లు ఇజ్జత్ పోతుంది, పోయి తోలుకరాపో. ఆలోచించకు. సరేది ఇక తప్పుతుందా? తిరసేపు అయినాక అప్పటికి పోయిస్తా. ఇక బండి ఫోన్ చేస్తుండు,
అన్న నేను కూడా వస్తా. నువ్వు కాడికెందుకురా? మొన్న చెప్పిన బట్టలు ఇప్పిమని, పండుగ బట్టలే లేవు చూడు, పాత బట్టలు ఉన్నాయి. చెల్లి వస్తా అంటాంది గారా, చెల్లెను కూడా తోలుకోవు. అట్లనే అక్క పండుగ వస్తుంది కదా, అక్కకు కూడా చీర పెట్టాలి, బావకు కూడా ఒక డ్రెస్ తీసుకో, నీ పెన్లానికి కూడా ఓ చీర తీసుకో. ఇక అట్నుంచి అటే పోయి నీ పెన్లాన్ని తోలుకొని రా. సరే తయారుగా పోదాం. అమ్మ మంచిగున్నావా? మంచిగున్నా బిడ్డ. ఇప్పుడే వస్తున్నావా? ఇప్పుడే వస్తున్నావు అమ్మా. ఆరోగ్యం మంచిగుందా? మంచిగుంది బిడ్డ. లేడా మామ అత్త ఇంట్లో లేరా? ఉన్నారు, ఇంట్లో ఉన్నారు. ఉన్నారా? ఉన్నారు. మీ అవ్వ ఇట్లా మంచిగున్నారా బిడ్డ? మంచిగానే ఉన్నారు, అందరు మంచిగుర్రు. అమ్మా ఓ అమ్మా, ఏమైంది అట్లా పిలుస్తున్నావు? ఆయన వచ్చిండు. అల్లుడు వచ్చిండా? ఊ అనుకుంటే లోపలికి వచ్చినవేంది? మరి వచ్చిన లోపలికి రమ్మనవా? ఏంది అని లోపల పిలిచేది? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చిలేసిందా? మరి లేకపోతే నా బిడ్డని ఎలా కొడతాడా? ఆగు. ఆగు, ఇంటికి వచ్చినావు, ఏమంటావు? ఏమడుగుతావు? ఏం అడగలను అదే అడుగుతా. అదే నాయన, మంచిగా అడుగు, ఇంకొకసారి నా మీద మాత్రం చేయి వాడొద్దు. నోరు బంద్ చేయి. నువ్వేందే బిడ్డని అంటూ నువ్వు? మరి లేకపోతే ఏంది? ఇంటికి వచ్చిన అల్లుడిని బయట నిలిచోబెట్టి అది అడుగుతా ఇది అడుగుతా అంటావా? ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడు, మంచి చెడు. మంచి నిలిపో. ఏందయ్యా ఇంకా అట్లనే చూస్తాం? ముందుగా అయితే నిమ్మలంగా మాట్లాడుకో, ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడదాం కానీ పో. నడువు, ఇంకా అట్లనే నిలబడ్డావు. సరే అవును కొడుక, పిల్ల ఇట్లా ఏమైనా పంచాయతీ పెట్టుకొని వచ్చిందా? ఏం పంచాయతీ లేదావా? ఎందుకు అట్లా అడుగుతున్నావు? అయ్యో 2-3 రోజులు ముఖం మార్చుకునే ఉంది. పంచాయతీ ఏం లేదు. అట్లా కాదు బిడ్డ, వచ్చి నిచ్చి ముఖం మార్చుకునే ఉన్నది. బిడ్డను ఎప్పుడు అట్లా చూడలేదు నేను. ఏమే అల్లుడు బాగానా? మామ అంత బాగానే. నువ్వు మంచుకున్నావా? నాకేంది సూపర్ ఉన్నా. నీళ్ళు బాగున్నావా? బాగున్నా. నువ్వు మంచుకున్నావా? బాగున్నా. ఇవాటి నీళ్ళు తీసుకో. బాగున్నావారా? కూసరి చాయ్ పెట్టుకొస్తా. ముందైతే కాజీలు కడతా పో. ఏమన్నా అదేవు నేనేమంటానే? గట్లే పిల్లని కొట్టిందని మరి కోపం మీద ఉన్నావు. ఏమనకు. నేనేమన్నా? నేను ఎందుకంటే అని వచ్చిండుగా, ఇప్పుడే వచ్చిండు. అదే ఏమనకు మరి. ఇప్పుడు ఏమన్నా? బాబారన్నకి ఫోన్ చేసి వీళ్ళంతా చికెన్ కొట్టమన్నా, పోయి తీసుకురాపో. ఏం చూస్తున్నా? పోయి తీసుకురాపో. పో ఇక పో బిడ్డ, అందుకరా పో. సరే తెస్తది. ఓ పిల్ల, అట్లా కానీ చేసి చా పెట్టుకరా. హరిత ఏందమ్మా? పోయి అల్లునికి నాయనమ్మకి చాయ్ ఇచ్చిరాపో. నేను ఇయ్యా. చెంప అలదే నడు, ఇచ్చిరాపో. నమస్తే, ఎప్పుడు వచ్చినావు? మళ్ళీ నమస్తే, ఇప్పుడే వచ్చిన. దాదా మంచిదేనా మరి? మంచిదే. కూర్చో. ఏమైంది బక్క అవుతున్నావు? ఇట్లే ఉంటుంది ఇప్పటికి. అవును, ఎంతైనా గట్టినే ఉండు. మా మామ చూడు ఏం తినకుండా ఇట్లా అయింది. ఏడా మరి మా అన్న కనిపిస్తలేదు, ఎటు పోయిండు? మా అత్త బయటికి పంపించింది, ఇప్పుడే ఇట్లా పోయిండు. సరే కానీ బిడ్డ మాట్లాడిందా? నా భార్య నాతో ఎందుకు మాట్లాడేది రాగానే. ఏమో నన్ను పెట్టుకున్నట్టు కదా. ఇక అంటే పెట్టుకున్నాం, ఇక కావా గాయంతో కూడా లొల్లు పెట్టుకురు, అది కూడా కావద్దా? ఇక సరే సంసారం అన్నోడు 12 అవుతాయి, కానీ పిల్లలు కొట్టినవాట కదా. ఇక కొట్టినామంటే ఏం చెప్పాలి, కంచా తెచ్చుకునే కాడ ఇక 4 మాటలలో పుసుకున్న చేయి జారింది, దెబ్బ పడ్డది. ఏం చేయమంటాం, కావాలని కొడతారా చెప్పు? బాగా బాధపడ్డదా పిల్ల? ఇక పడుతుంది నాకు తెలియదా, ఏదో కావాలని కొడతాను. నా భార్యను కొట్టుకోవడం నాకేమైనా ఉంటుందా? తీసుకో.
అవునే అన్న అల్లుంది చేజారిందట అనుకోకుండా కావాలని కొట్లేదాడుతీ. అట్లెట్లా జరుగుతుందిరా? అట్లెట్లా నీ పిల్ల నువ్వు అట్లే కొడుతున్నావా? అయ్యో ఇప్పుడు ఎందుకు ముచ్చట తర్వాత మాట్లాడు. నీ పని నువ్వు చూసుకోబోదు అనుకో లోపల చెప్పేవరా తమ్మి నీ పిల్లని అట్లే కొడుతున్నావు నువ్వు? ఓంది అన్న ఇష్టపడేసే నిన్నగాక మొన్న పెళ్ళయింది పిల్లల వాళ్ళకి ఏం తెలియదు కదా పిల్లగాడు చేజారింది అంటుండగా కావాలని కొట్టలేదు అంటుండగా ఇంకేంటి. అబ్బా మంచిగునవరా మళ్ళీ నువ్వు చిన్నప్పటి నుంచి బిడ్డను ఒక్క దెబ్బ వేసిన అంట నేను ఎట్లా చదువుకున్నారా చూస్తారేమిటి చిన్నప్పటి నుంచి నీ ఎట్లా చదువుకున్నాం తీయే కావాలి ఇప్పుడు ఎందుకే ఓంతి నువ్వు ఆగమమ్మ కాదే ఏదో పంచది అయింది ఆవో మాట నేనో మాట అనుకున్నాం పుసుక్కున్నా ఇక చేజారు దెబ్బేసిన మరి దానికే అలిగి ఈడు కురుకొచ్చిందా మళ్ళీ ఇక మళ్ళీ కొట్టినని బదనాం చేసింది ఇలా. ఎవరు బదనాం చేసిందా? ఎవరు బదనాం చేసింది? నువ్వు బిడ్డ మీద చేసుడే తప్పు బదనాం చేస్తుందంట నువ్వు. సోర్నియావా మామ చూడే ఎల్లుండి మనలో పండుగ ఉంది పండుగ గురించి చిన్న పంచాలు వచ్చింది పంచాలో దెబ్బ పడవచ్చు దానికి అలిగి ఉరుకొచ్చునేనా చిన్నపిల్లని ఏమన్నా అవురా మళ్ళీ పండుగకు మా ఇద్దరిని పిలుద్దాం అనుకున్నాడా మా బిడ్డ దానికే కొడతాడా? నీకే కొట్టిండా? అవు మరి పిలుచుడు ఇష్టం లేకపోతే వద్దనాలి కొట్టుడేదిరా. అవునే కొట్టినా 10 సార్లు అంటారు కొట్టినా ఊరికే కొట్టినా పండుగ కాట మీరు రావాలట కానీ మా వాళ్ళు ఎవరు రావద్దట మా అక్క రావద్దట ఇది మంచిగా ఉందా మామ చెప్పు మరి. అది కూడా తప్పే కదా అన్న చెప్పే అడుగు కావాలంటే పిలిపించాడు నీ బిడ్డను. ఏం మాట్లాడుతున్నావా? నా బిడ్డ అసొంటిది కాదు నా లెక్క నిండుగుణము మీ వాళ్ళని పిలుస్తా అంటే ఎందుకు వద్దంటది? అవునయ్యా నా మన్మరాలకి అసలు గుణం లేదు కొంచెం గుణం లేదు. అట్లనా మరి ఒకసారి మీ మన్మరాలను విలువ బయటికి పిలువు అయిపోతుంది. మా వాళ్ళని పిలుస్తా అంటే వద్దనన్నట్టు అయితే మీ ఊళ్ళో 10 మంది పెద్ద మనుషులు పిలిచి నా ముక్కు నేలకు రాసిపోతా అర్థమవుతుందా? ఏ అనిలు గద మాట లేకపోతే ఏంది నేను అనలే అట్లే మా వాళ్ళని పిలుస్తా అంటే వద్దన్నది. వద్దు వద్దు అట్లా వద్దు పిలిపియావా పిలిపి మామ బయటికి రమ్మని పిలుస్తా బరాబరి పిలుస్తా బుజ్జి బయటికి రారా. పిల్ల బయటకెళ్ళి రాయే పండుగకు వాళ్ళ చుట్టాలను పిలుస్తా అంటే నువ్వు వద్దనావా? చెప్పురా. నేనెందుకు వద్దంటే నాయన మరి ఆ పిల్లాడు అట్లే అంటుండు కదా. నువ్వు మా అక్కని ఇట్లా పిలుస్తా అంటే నువ్వేమన్నావు ఎవ్వరు రావద్దు మీ వాళ్ళు మా వాళ్ళు ఒక్కరే రావాలనలే అన్నవాళ్ళేదా చూసినావా మామ సప్పుడు కూడా చేస్తలేదు. నేను మా వాళ్ళు అందరినీ పిలుస్తా అంటే అసలే వద్దు ఎవరు రావద్దు మా వాళ్ళు ఒక్కలే రావాలన్నది. అట్లా కాదే పండుగ అంటే అందరు రావాలి మీ వాళ్ళు రావాలి మా వాళ్ళు రావాలి అందరం కలిసి చేసుకుందాం అంటే ఇల్లే లేదు మా వాళ్ళే రావాలని అడుగు కావాలంటే. అన్న అవరాట్లా హరిత అన్న అన్నదానికే కొడతాడా మరి? కదేం బుద్ధి మా వాళ్ళని వద్దన్నానికే కొట్టిండు అని చెప్పినావు కదరా. ఇప్పుడేమో నాలుగు ముఖం మీద పడుతుంది అందరి ముంగడికి చదివేటట్టు. ఏదైనా ఆడవిలను వద్దనొద్దు అందరు మంచిగా ఉండాలి. ఆడవిలు ఇంటికి వస్తానే పవసరం కలుగుతుంది మనకు. ఆడవిలు వద్దంటారా? నువ్వే ఇంటికి కోడలు అవుతుంది ఇంటికి పెద్ద మనిషి లెక్క నువ్వు. పండుగ అన్నప్పుడు అందరు వస్తారు అందరినీ రప్పించుకోవాలి అందరు సమానాలు చూసుకోవాలి. వీళ్ళొద్దు వాళ్ళొద్దు మా వాళ్ళే కావాలంటే ఇజ్జత్ పోతుంది ఎవరికైనా చెప్తే ఎందుకు బిడ్డ అందరు పిలుచుకోవాలి అందరు మంచిగా ఉండాలి. నేనేదో తెలియకన్నా గదానికే కొడతాడా నన్ను మరి? ఈ పిల్లని అయితే కొడుతుంటే ఆడనే ఉన్నది కానీ కనీసం వద్దన్నాను కూడా ఆపుతలేదు తెలుసా? మా అక్క రావద్దు మా మామ రావద్దు అంటే కుట్టకుండా ముద్దు పెడతారా? అనిలు ఏదైందో ఏమైందో బిడ్డ మీద కోపం పెట్టుకోకుండా. నేను కోపం పెట్టుకుంటా మామ నా భార్య మీద నాకెందుకు కోపం ఉంటుంది చెప్పు. జర ఏం తెలియదు కదా పట్టు నాలుగు మాట్లాడేస్తుంది ఇక అవతల మనసులో కోపాలు వస్తాయి. ఇక నువ్వన్నా చెప్తావని నీకు చెప్తున్నా. చూసినా బిడ్డ అందుకే నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అత్తగారిల్లు అవ్వగారిల్లు ఒకటి కాదు అర్థమైందా? సరే అన్న ఇవన్నీ ఇష్టపెట్టు కానీ అమ్మ ఏం చెప్పి పంపించిందో అసలైన ముచ్చట చెప్పు మామూలకు. చెప్తున్నా మామ రేపు లేదు నుండి మనోళ్ళే బోనాల పండుగ ఉంది. చూసినాగా పోయినసారి వచ్చి మనోళ్ళు ఎంత పెద్దగా అవుతుందో బోనాల పండుగ నువ్వు ఖచ్చితంగా నువ్వు రావాలి. అమ్మ మరీ చెప్పింది నువ్వు అత్తమ్మ అందరు కలిసి రావి. వస్తానాయా ఎందుకు రాను? వీటికి రాకపోతే ఇంకే అడిగిపోతా. నా బిడ్డ అల్లుడు సంతోషంగా ఉంటే సరిపోయా. ఎన్నిసార్లు వస్తుంటా పోతుంటా మీరు మంచిగా ఉంటే సరిపోయా. మాకు వస్తాం ఖచ్చితంగా వస్తాం బిడ్డ. ఇగో నాయన వాళ్ళ అక్క వస్తే మాత్రం నేను రాను. ఊరికే 10 సార్లు వస్తే ఏడైతే చెప్పు. అరే మళ్ళీ అదే మాట్లాడటం పండుగ అన్నప్పుడు అక్క చెల్లెలు రారా? ఇప్పుడే మీ ఆయన చెప్పేగా. పండుగప్పుడు నేను అంటలేను పండుగ లేనప్పుడు కూడా 10 మాటలు వస్తుంది. ఉత్తప్పుడు ఏమిటికి వస్తుంది? ఉత్తప్పుడు ఏం రాత్రి ఊకి ఆమె పడతావు ఏం రాదు. ఆమె కిల్లు లేదా సంసారం లేదా ఊకి రానికి.
సరే అనిలు మీ వల్ల తెలుసుకుంటావు నేను రావద్దా పండుగకు నిన్నెందుకు రావద్దంటనే మరి నాకు అందరు కలిసి రారి నేను నీకు చెప్పాలా నువ్వు వచ్చేయాల మంచిగా పండుగ చేయాలి దగ్గరుండి. సరే సరే మరి మామ చూడే మలేష పోవాలి అందరం కలిసి పోదాం. బోనాల పండుగ ధూమ్ చక్కెర చేద్దాం. అన్న దగ్గర పోయి మంచిగా ఎంజాయ్ చేద్దాం. సరే సరే కానీ అందరు చేయగట్టుకొచ్చుకోపోండి. అన్నం కూర అయింది తిందురు. మల్లేష నువ్వు కూడా చేయగట్టుకొచ్చుకోపో. చికెన్ కూర వండిన తిందు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పటాస్. గైస్ అందరు ఎట్లున్నారు? విలేజ్ పటాస్ సబ్స్క్రైబర్స్ అంతా బాగున్నారా? మేము అండ్ మా టీమ్ ఎవ్రీథింగ్ సూపర్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మేము రీసెంట్గా స్టార్ట్ చేసిన ఆడబిడ్డ అనే సిరీస్కి ప్రతి ఒక్కరు లైక్ చేసుకుంటూ షేర్ చేసుకుంటూ కామెంట్స్ పెట్టుకుంటూ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇప్పుడైతే ఈ వీడియో పార్ట్ 6 మీకు తెలుసు కదా, ప్రతి ఒక్కరు మిస్ కూడా చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకా ఈ సిరీస్ ఇంకా ఇట్నే ముందుకు తీసుకోవాలి. సో ఇంకా ఈ సిరీస్లో ఎట్లాంటి మార్పులు కావాలనేది సో మీ పైనే డిపెండ్ అయింది. సో మీరు కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి, అంటే ఏ సిరీస్లో ఎలాంటి కంటెంట్ కావాలనేది. ఇంకా దీన్ని అయితే ఇంకా చాలా పార్ట్స్ తీయాలనుకుంటున్నాం మేము. సో గైస్ చెప్పాలంటే ఇది బేస్డ్ అండ్ ట్రూ స్టోరీ అనమాట, నాకు తెలుసు. సో దాన్ని స్టోరీగా రాసుకొని చేస్తున్నా. మనం రీల్స్ పెట్టినప్పుడు కానీ యూట్యూబ్లో షార్ట్స్ పెట్టినప్పుడు కానీ కొత్త సబ్స్క్రైబర్స్ అంటే మన విలేజ్ పటాస్ తెలియని వాళ్ళు వాళ్ళు కామెంట్స్ ఏం చేస్తారు అంటే ఇంత ఘోరంగా తీయకండి, ఇట్లా తీయకండి, చూడలేకపోతున్నాం అని. సో కొంచెం వాళ్ళు బాధపడుతారు. బట్ దిస్ ఈజ్ రియల్ అండ్ ఫ్యాక్ట్. కాబట్టి నేను జరిగిన దాన్ని మాత్రమే తీస్తున్నాను అనమాట. మన సబ్స్క్రైబర్స్ తెలుసు కాబట్టి వాళ్ళు అడుగుతలేరు. బట్ తెలియని వాళ్ళు కొత్త రీచ్ అయ్యే వాళ్ళు మనల్ని కొత్తగా చూస్తున్నారు కాబట్టి సో వాళ్ళు ఇప్పుడిప్పుడే డైజెషన్ చేసుకుంటారు అనమాట మన వీడియోస్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. మళ్ళొకసారి చెప్తున్నా, ఇది పార్ట్ 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. సో మీ సపోర్ట్ ఉంటే అర్థమవుతుందా? ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. బట్ అందరికి మళ్ళొకటి చెప్తున్నా, చూసే ప్రతి ఒక్కరు కామెంట్ ఖచ్చితంగా చేయండి. అట్లీస్ట్ బాగుంది, ఓకే, నైస్, బాగాలేకపోతే బాగాలేదని పెట్టండి. నేను ఎవ్రీథింగ్ తీసుకుంటా, మీ మంచిని చెడుని తీసుకుంటా. బట్ ఇంకోటి, ఈ వీడియోకి మాత్రం అట్లీస్ట్ ఒక 10,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక మీ చేతుల్లో ఉంది. వీడియో టక్క 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 కొట్టేయండి ప్లీజ్. చెప్తున్నా కదా, 10,000 లైక్స్ మీరే కొట్టాలన్నమాట. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకోసం మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్. మళ్ళీ చెప్తున్నా, కామెంట్ మర్చిపోకండి. సో పార్ట్ 7తో మళ్ళీ మీ ముందుంటా. పార్ట్ 7లో బోనాల పండుగ అనమాట, ధూమ్ధామ్ ఉంటుంది. మిస్ కాకండి. బాయ్ బాయ్.